నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరువు రోడ్డు మీద పడిందన్న ఎంపీ సుజనా చౌదరి. ప్రజలు 150 సీట్లు ఇచ్చారని ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదని వ్యాఖ్య. హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనే వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైకాపా సర్కార్కు ఎదురుదెబ్బ అన్న జీవీఎల్. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పేదల ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాలలో గ్రావెల్ రహదారుల పనులు. చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో పోలీసుల విస్తృత సోదాలు. 20 లీటర్ల నాటు స్వారా స్వాధీనం, ఒకరి అరెస్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండల పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరువు రోడ్డు మీద పడిందని ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. గతంలో కూడా కోర్టులు అనేక తీర్పులు ఇచ్చినప్పటికీ వాటిని పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యాన్ని ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, ప్రజలు 151 సీట్లు ఇచ్చారని ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పారు. సుధాకర్ విషయంలోనూ జాతీయ స్థాయిలో ఏపీ పరువు పోయిందని అన్నారు. బ్యూరోక్రాట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారం పనిచేస్తే కేంద్రం తర్వాత వచ్చే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరువు రోడ్డు మీదకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అనేక తీర్పులు ఇచ్చారు. ఆ తీర్పులన్నీ ఒక పక్కన పెడచెవిన పెట్టి ఆంధ్రప్రదేశ్లో అసలు గవర్నెన్స్ లేదు, వాళ్ళు ఇష్టారాజ్యంగా అనార్కీగా నడుపుతున్నారు అనే దానికి అనేక హైకోర్టు తీర్పులు మనకి నిదర్శనంగా నిలబడతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమీ లెక్క చేయకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విధానం మనం సంవత్సరం రోజులు చూసాం. నేను మొట్టమొదటి 3 నెలల నుంచి చెప్పే విషయం ఒకటి, రాజకీయాలు ఇప్పుడు అవసరం లేదు, మీరు ప్రభుత్వ పరిపాలన మీద దృష్టి సాధించి ప్రజలు ఇచ్చిన చక్కటి మెజారిటీ ఎందుకు ఇచ్చారు, ఎవరి మూలాన వచ్చింది అనేది ఇప్పుడు అసందర్భం. అది చూసి ప్రభుత్వాన్ని ఒక పద్ధతిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను ఇప్పుడు ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాబట్టి దాని వరకు చేయాలనే పరిధుల్లోనే చేయాలనే విషయాన్ని గుర్తుపెట్టుకొని పరిపాలించడానికి పోయి ఇష్టానుసారం మాకు 151 సీట్లు వచ్చినాయి, ఇష్టానుసారం చేస్తారు అంటే మన భారత రాజ్యాంగం ఎక్కడా కూడా ఊరుకునే విధంగా లేదు. దానికి ఇది ఒక నిదర్శనం. ఇట్లాగే ఈ విషయం వచ్చింది కాబట్టి ఇంకొక మేజర్ సబ్జెక్ట్ కూడా గుర్తు చేయాలి. సుధాకర్ రెడ్డి గారి విషయంలో, ఎరుపు సుధాకర్ రెడ్డి గారని అప్పుడు ఆయన తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి రెమిషన్ ఇవ్వాలి అని చెప్పి గవర్నర్ గారిని తప్పుదోవ పట్టించి ఇప్పించడం జరిగింది. ఆ రోజు కూడా సుప్రీంకోర్టు వాళ్ళు అంతా ఇన్ఫర్మేషన్ని కాల్ఫర్ చేసి అది తప్పు, గవర్నర్ గారు తీసుకున్న డెసిషన్ తప్పు అని నిర్ధారించి 4 గంటల్లో వాళ్ళని వెంటనే సరెండర్ చేయించమని ఆ రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఆ రోజు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలవెంపు తెచ్చింది. అంటే ఆ రోజు యాక్చువల్గా ఆఫీసర్స్ అందరూ ఆ రోజు ఇంకా మాకు ఆర్డర్ రాలేదు అని అంటే అప్పుడు డీజీపీ గారు, నాకు గుర్తున్నంత వరకు యాదవ్ గారు అనుకుంటా, ఆయన్ని సమన్ చేసి 4 గంటల్లో అది క్యాన్సిల్ చేయించి లోపలేయటం జరిగింది. అయితే గవర్నర్ని తప్పుదోవ పట్టించారా, ఏం చేశారు, కారణం ఏంటి అనేది ఈరోజు రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న గవర్నర్ గారు లాంటి వాళ్ళ మీద మనం కామెంట్ చేయదాం. కానీ రాజభవన్ వారు కూడా ఇంకా కొంచెం జాగ్రత్తగా దాన్ని వ్యవహరించి లీగల్ డెసిషన్, లీగల్ సజెషన్స్ తీసుకొని చేస్తుంటే బాగుండేది అనేది మాత్రం డెఫినెట్గా ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. కాబట్టి రాజకీయాలను అతీతంగా భారత రాజ్యాంగం ప్రకారం మనం ప్రజలతో ఎన్నుకోబడినప్పుడు రాజ్యాంగం ప్రకారం చక్కగా పరిపాలించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటికైనా తెలుసుకొని కేవలం రాజకీయాలు చేయటం కాదు, ప్రభుత్వం గవర్నెన్స్ చేయాలి అని అంటే ఒక ఆర్థిక వ్యవస్థని సరైన మార్గంలో పెట్టవలసిన అవసరం ఉంది. బాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ పరువు, ఆర్థిక వ్యవస్థ అన్నీ కుదేలమున్నాయి. ఒక ఇండస్ట్రీ రావట్లేదు. వీటన్నిటి మీద కూడా వాళ్ళ పార్టీలో చర్చించుకొని వాళ్ళ నాయకులు కూడా ఆలోచించాలి. అలాగే బ్యూరోక్రాట్స్ కూడా ఇష్టానుసారం చేస్తే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కేంద్ర ప్రభుత్వం కానీ వచ్చే ప్రభుత్వాలు కానీ చూస్తూ ఊరుకోవని చెప్పి కూడా
ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐ టీడీపీ రాష్ట్ర వ్యాప్త సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రావిపాటి సాయి నేతృత్వంలో లాక్డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపరపు శ్రీధర్ చేతుల మీదుగా బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపరపు శ్రీధర్ గారు గత 2 నెలలుగా అటు పేదలకు కానివ్వండి, బడుగు బలహీన వర్గాలు కానీ ఆహార పొట్లాలు అందించడం కానీ అన్ని విధాలు ఆదుకోవడం కానీ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా 800 మంది బ్రాహ్మణులకి ఇప్పటి వరకు వారి యొక్క సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఏదైతే నిన్న అన్న ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకి, మైనార్టీలకి, ఎస్సీ సోదరులందరికీ నిత్యావసర సరుకులు పంపిణీ చేసే భాగంగా గుంటూరు జిల్లాలో అనేక చోట్ల జరిగింది. అలాగే అందులో భాగంగా మా బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో కూడా సిరిపరపు శ్రీధర్ గారి వద్ద ఉన్న కొంతమంది పేద బ్రాహ్మణులను సెలెక్ట్ చేసి వారి చేతుల మీద కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మాతృభూమి రుణం తీర్చుకునే ప్రక్రియలో భాగంగా జననీ జన్మభూమిత్యా స్వర్గాదపి గరీయబి అనే విధంగా ఏదైతే ఎన్ఆర్ఐలు ముందుకు కదిలారో వారు రగిల్చిన ఈ స్ఫూర్తి ఇంతటితో ఆగకూడదు, ఇది ఇంతింతై వడ్లు ఇంతై అన్నట్టు మహావృక్షంగా మారాలి. మాతృభూమి రుణం తీర్చుకునే ప్రక్రియలో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలతో ఎన్ఆర్ఐ టీడీపీ ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారిని అభినందిస్తూ ఉన్నాం. టీడీపీ సంబంధించిన సంస్థ వారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్కి మరి నిత్యావసర సరుకులు అందజేసే భాగంగా బ్రాహ్మణ చైతన్య వేదిక వారిని కూడా సంప్రదించి మేము కూడా కొంతమందికి ఇస్తాం. రావిపాటి సాయి ఆధ్వర్యంలో మేము కూడా మీ పేద బ్రాహ్మణులకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వారు ఈ రోజున 19వ రోజున రావిపాటి సాయి గారు ఇక్కడికి విచ్చేసి ఎన్ఆర్ఐ టీడీపీకి సంబంధించిన బియ్యము, సరుకులు తీసుకువచ్చి కొంతమంది పేద బ్రాహ్మణులకు అందజేయటం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ వారికి మేము కృతజ్ఞతలు అందజేస్తున్నాం. మీరు పేద బ్రాహ్మణులకు సహాయం అందించే ప్రక్రియలో బ్రాహ్మణ చైతన్య వేదికని భవిష్యత్తులో సంప్రదిస్తే నిజమైన పేద బ్రాహ్మణులకు న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఎన్ఆర్ఐ టీడీపీ వారికి కృతజ్ఞతలు అందజేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనే వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. హైకోర్టు తీర్పుపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రమేష్ కుమార్ కూడా ఇకపై నిష్పక్షపాతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా రాజ్యాంగ విలువలతో పనిచేయాలని సూచించారు. ఏపీ హైకోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్లీ విధుల్లో తీసుకోవాలని ఆదేశిస్తూ ఇచ్చిన సంచలనాత్మక తీర్పు వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బని జీవీఎల్ వ్యాఖ్యానించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి దెబ్బలు తప్పవన్న విషయం తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు కూడా పరిమితి కలిగిన అధికారాలు మాత్రమే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైకాపా సర్కార్కు ఎదురు దెబ్బ అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని మళ్లీ విధుల్లో నిర్వహిస్తూ చేసినటువంటి సంచలనాత్మక తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బగా చెప్పక తప్పదు. తొందరపాటు నిర్ణయాలు చేస్తే ఇటువంటి సెట్ బ్యాక్స్ తప్పవని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు కూడా పరిమితి కలిగిన అధికారాలు మాత్రమే ఉంటాయి, కానీ అన్నీ తమకు తాము ఆపాదించుకుంటే ఇటువంటి ఫలితాలు ఎదురవుతాయి అని చెప్పి వైసీపీ ప్రభుత్వం గుర్తించాలి. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా విధులు నిర్వహించినటువంటి రమేష్ కుమార్ గారు కూడా ఏ రకంగా ఏ పార్టీకి అనుబంధం లేకుండా నిష్పాక్షికంగా ఎలా పనిచేయాలి అన్న దానిపైన ఆయన కూడా ఈ విషయాన్ని గుర్తించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఎన్నికల్ని పోస్ట్పోన్ చేసే వరకు ఆయన వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లుగా స్పష్టమైన అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. మేము చేసిన అనేక కంప్లైంట్స్ని పట్టించుకోలేదు. తరువాత ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారన్నటువంటి అనుమానాలు, ఆధారాలు వచ్చిన తరుణంలో రాజ్యాంగ వ్యవస్థలను నిలపవలసిన బాధ్యత ప్రతి ఒక్క రాజ్యాంగ పదవి నిర్వహించే వారికి ఉండాలని గుర్తించి
రమేష్ కుమార్ గారు కూడా భవిష్యత్తులో విధులు నిర్వహించేటప్పుడు అన్ని పార్టీలకి అతీతంగా రాజ్యాంగ విలువలకు లోబడి పనిచేస్తే బాగుంటుంది అన్నది మా సూచన. జై హింద్, జై భారత్. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కే పెదపూడి గ్రామంలో దేవస్థానం భూముల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని, అర్ధరాత్రుల్లో దొంగచాటుగా పర్మిషన్ లేకుండా మట్టిని తరలిస్తున్నారని, ట్రాక్టర్ సౌండ్కు తమకు నిద్ర పట్టడం లేదని గ్రామస్తులు ట్రాక్టర్ను అడ్డుకున్నారు. రాత్రి అంటే నిన్న ఎంత తారీఖు? 28వ తారీఖు సాయంత్రం అండి. సాయంత్రం కట్టడానికి స్టార్ట్ చేశారు. 7 to 5 అండి. 7 తెల్లదొన్న 5. శ్రీకాకుళం జిల్లా మిలేపుట్టి మండలం పట్టుపురం ఆంధ్ర బార్డర్ చెక్పోస్టు వద్ద సిఐ రవిప్రసాద్, ఎస్ఐ సిద్ధార్థ కుమార్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ చెక్పోస్టులో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా వాహన తనిఖీలు కూడా చేశారు. ఎక్కడి నుంచి వస్తుంది? సోంపేట నుంచి వస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం? పేరు లేదా? తీసుకుని వెళ్తాం. అట్లా నుంచి డౌన్ కొట్టుకున్నాం. మొత్తం ఉన్నారు కదా మరి అన్ని పెండింగ్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలోని 15 గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ముమ్మరంగా ఇళ్ల స్థలాల మెరక పనులు కొనసాగుతున్నాయి. కపిలేశ్వరపురం మండలంలో 15 గ్రామ పంచాయతీల పరిధిలో పేదల ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వం 50 ఎకరాల 60 సెంట్ల భూమి సేకరించింది. సేకరించిన భూమి ఇళ్ల నిర్మాణంకు అనువుగా చదును చేసి గ్రావెల్ రహదారులు వేయటకు 5,82,00,000 NRIGS నిధులతో పనులు చేపట్టామని ఎంపీడీ వెంకటరామన్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు కేటాయించిన స్థలాన్ని మెరక చేసే పనుల్ని పరిశీలించడం జరిగింది. కోర్మిల్లో సుమారుగా 3.5 ఎకరాల స్థలంలో మెరక పనులు అనేవి ప్రస్తుతం జరుగుతున్నాయి. మొత్తం మా మండలంలో ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలని మెరక చేయడం జరుగుతుంది. మొత్తం 32 వర్కులకు గాను 5,82,00,000 ఎస్టిమేషన్స్ జనరేట్ చేయడం జరిగింది. ఈ ఉపాధి హామీ పథకంలో భాగంగా జరుగుతున్న ఈ మెరక పనులని త్వరితగతంగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించడం జరిగింది. చిత్తూరు జిల్లా పీలేరు మండలం 20 లీటర్ల నాటు స్వారా స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. రామ్ నాయక్ తండాకు చెందిన ఎం చంద్రశేఖర్ నాయక్ కేవీపల్లి మండలం కొత్తబీడికి జిల్లేడు మంద తండాకు చెందిన 20 లీటర్ల నాటు సారా తలిస్తుండగా పీలేరు ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్, ఎస్ఐలు సుబ్రహ్మణ్యం, భాగ్యలక్ష్మి సిబ్బందితో కలిసి నిందితుని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. పడమర 5 దూరంలో అటవీ ప్రాంతంలో చెక్ డ్యామ్ వద్ద 3 చంద్రనాయక్ అనే అతను సారాయి తీసుకొని వస్తుండగా మా సిఐ గారు మేము అందరం కలిసి ఎవరైతే చుట్టుముట్టి ఆపుదల చేసి అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం. తదుపరి చర్య 20 లీటర్లు బిందులో చేస్తామంటే నాటు సారా
అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కొత్తపేట పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట వాడపాలెం పెద్దపేటకు చెందిన ఉరం సురేందర్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా కొత్తపేట ఎస్ఐ కె రమేష్ సిబ్బందితో దాడి చేసి నిందితుడిని అరెస్ట్ చేసి 19 మద్యం బాటిల్ స్వాధీనపరుచుకున్నారు. జనగాం జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులైన దాదాపు 10,000 మంది విద్యార్థులకు మాస్కు మరియు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఎగ్జామ్ సెంటర్లకు శానిటైజర్లు వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్ నిడిగొండ నరేష్ కుమార్, వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ నిఖిలకు అందించడం జరిగింది. అనంతరం కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ నాస్విక్ ఫౌండేషన్ జిల్లా వ్యాప్తంగా అందిస్తున్న పలు సేవలను గుర్తు చేస్తూ ఈ సమయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎంతో అవసరమైన మాస్కు, శానిటైజర్స్ అందించడం అభినందించదగిన విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారులు, కుమరవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్ మరియు ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మహేందర్ వర్మ, సభ్యులు బాలకృష్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ నిడిగొండ, వాస్విక్ ఫౌండేషన్ చైర్మన్. ఈరోజు జనగామ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరికీ లాక్డౌన్ విధించడం కంటే ముందు బచ్చనపేట మండలంలో గల ఒక ఎస్వి గార్డెన్ ఫంక్షన్ హాల్లో గంపా నాగేశ్వరరావు గారి బృందం చేత అవేర్నెస్ ప్రోగ్రాం జరిపించి ఎగ్జామ్కు సంబంధించిన ఎగ్జామ్ కిట్లు మండలంలో గల 700 నుంచి 800 మంది పిల్లలకు మంచి అవేర్నెస్ ఇచ్చి వాళ్లకు ఎగ్జామ్ కిట్లు ఫ్రీగా అందించడం జరిగింది మా ఫౌండేషన్ తరఫున. అందులో భాగంగా ఈ కరోనా వచ్చింది కాబట్టి మళ్ళీ కూడా జిల్లా వ్యాప్తంగా, అప్పుడు లాస్ట్ టైం మండల వ్యాప్తంగా చేసినాం కాబట్టి ఈసారి జిల్లా వ్యాప్తంగా ఉన్న 8,500 మంది విద్యార్థినులకు మన జనగామ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ గాను, అదేవిధంగా 1,500 మంది టీచర్లు ఎవరైతే సార్స్ మేడమ్స్ ఉంటారో ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకు గాను ఈరోజు మన జనగామ జిల్లా కలెక్టర్ గారైన నిఖిలా గారికి 10,000 మాస్కులు, అదేవిధంగా ప్రతి సెంటర్కు కూడా 2 లీటర్ల శానిటైజర్లు అందించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మా వాస్విక్ ఫౌండేషన్ మన వైస్ చైర్మన్ గారు నూకల భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అయినటువంటి మహేందర్ వర్మ గారు, సభ్యులైనటువంటి బాలకృష్ణ గారు అందరూ పాల్గొనడం జరిగింది. ధన్యవాదాలు. ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జనగామ జిల్లాలోనూ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరికీ కూడా మాస్కులు అందించడం జరిగింది. మాస్కులతో పాటు ప్రతి సెంటర్కు జనగామ జిల్లా మొత్తంలో కూడా 120 సెంటర్లు ఉన్నాయి. ప్రతి సెంటర్కి 2 లీటర్ల శానిటైజర్ను జిల్లా కలెక్టర్ గారు నిఖిలా మేడం గారి ఆధ్వర్యంలో, డిఈఓ, విద్యాశాఖ అధికారులందరి ఆధ్వర్యంలో ఈరోజు జనగామ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో అందించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా మా వాస్విక్ ఫౌండేషన్ తరఫున ఒకటి మనవి చేసుకుంటున్నాము. ఏంటంటే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ సూచనలు, అంటే ఈ కరోనాను కట్టడి చేయడం కోసం వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు అందరూ కూడా చాలా ఉత్తమంగా రాసి మన జనగామ జిల్లాని రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో నిలపాలని చెప్పేసి ప్రతి విద్యార్థులందరికీ కూడా వాస్విక్ ఫౌండేషన్ తరఫున మనవి చేసుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా మండల పరిధిలో పోలీసులు డ్రోన్ కెమెరాలను వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటకృష్ణ మాట్లాడుతూ మండల పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను జరగకుండా నివారించేందుకు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న, అనవసరంగా బయట తిరుగుతున్న వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నామన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు. కనబడుతుంది.
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మధువని గార్డెన్స్లో ఏర్పాటు చేసిన వానాకాలం 2020 వ్యవసాయ ప్రణాళికలు సమగ్ర సుస్థిర వ్యవసాయ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ముఖ్యమంత్రిని హుజురాబాద్ నియోజకవర్గానికి ఆహ్వానిస్తానని, 365 రోజులు చివరి ఆయకట్టుకు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత నాదే అని, తప్పకుండా మార్చి 31 వరకు 2 పంటలు పండించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సుస్థిర వ్యవసాయం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీ లెవెల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ దాంతో పాటుగా ఏఎంసీ చైర్మన్ వరంగల్ సదానందం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా జిల్లా రైతు సమితి సభ్యులు ముఖ్యమంత్రి గారు శ్రీ ఈటెల రాజేందర్ గారిని, అదేవిధంగా బ్రాండ్ సంఘం వైస్ చైర్మన్ మన ఐడీసీ చైర్మన్ అయితే శంకర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదికలు అందించిన వివిధ పెద్దలు, ప్రజాప్రతినిధులు, దీని మీద నియంత్రిత పంటలు అనే దానికంటే కూడా మార్కెట్ ఓరియంటెడ్ పంటలు, అంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే పండించాలని మాత్రమే ఇది చెబుతుంది. మన జిల్లాలోనే మనము దాదాపు 3,20,000 మెట్రిక్ టన్ల వడ్లను సేకరించడం జరిగింది ఈ మన ఈ యాసంగిలో. లాస్ట్ వానాకాలంలో 3,10,000. మనకు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుది ఒకటే ఇట్లా, అంటే మనం ఇవాళ ఏం ఆలోచిస్తామో, ఏ పరిమితి ఆలోచిస్తాం, మ్యాక్సిమం అయితే ఎన్నో నుంచి మనం ఆలోచిస్తాం. కానీ మనం కరోనా గురించి ఇప్పుడు చెప్పారు. ఈ కరోనా ఇప్పట్లో పోయేది కాదు. మీరు అనుకుంటానికి అయిపోయిందనుకుంటారు, అయిపోయి అసలు కదిపి మొదలైంది. అసలు ఇక్కడ మొదలైంది. ఇప్పటికే మీరు చూస్తున్నారు, ఇతర దేశాల నుంచి వచ్చింది మొదలైంది. మనలో రాదు, ఇతర దేశాల నుంచి వెళ్ళి మన మిలిటరీ క్యాంపుల్లో పెట్టుకుంటాం. 100 మంది ఏప్రిల్ నుంచి సౌదీ అరేబియా దేశంలో జైల్లో ఉంటే నుంచి ఎవరైతే వచ్చిందో మీకు తెలుసు కదా, అప్పుడు లక్షల మంది ఉంటారు. అక్కడ ఇద్దరు వస్తాం. ఒకనాడు మా పల్లెలు క్షేమంగా ఉన్నాయని భావించడమో, ఇలా పల్లెలు క్షేమంగా ఉండే పరిస్థితి లేదు. ఈ వైరస్ ఎట్లా మళ్ళీ చెప్పాల్సి లేదు, మళ్ళీ మన పల్లెలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి పాత పద్ధతులు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అవన్నీ కూడా ఆచరించే ప్రయత్నం చేయండి. ఆటపరిచి మాత్రం నిద్రపోకండి. మనం లాక్డౌన్ 2 నెలల పాటు సీరియస్ అమలు చేసినాం కాబట్టి. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ త్రిపురారం మండలం మాటూరు వద్ద వాగుపై 3 కోట్ల రూపాయలతో మంజూరైన చెక్ డ్యాం ప్రాంతాన్ని పరిశీలించారు నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల నరసమయ్య. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు వృధాగా పోకుండా ఉండడానికి మరియు భూగర్భ జలాలు పెరగడానికి చెక్ డ్యాములు ఉపయోగపడతాయని అన్నారు. త్వరలో ఈ చెక్ డ్యామ్ను ప్రారంభించి పనులు చేయిస్తానన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చెక్ డ్యామ్ల వల్ల పంట పొలాలు మునగకుండా ఉండడానికి చెక్ డ్యామ్లకు ఇరువైపులా వాల్ను నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ రామచంద్ర నాయక్, మండల ఎంపీపీ మరియు జెడ్పీటీసీ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ మరియు ఎంపీటీసీ పాల్గొన్నారు. ఈరోజు 600 పైకిలకు ఎత్తుతో గోదావరి నీళ్లను అందిస్తున్నటువంటి గొప్ప రోజు ఈరోజు. కేసీఆర్ గారు దాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ పోచమ్మ సాగర్కు సంబంధించి ఏది ఏమైనా, కొండ పోచమ్మ సాగర్కు సంబంధించి ఏదేమైనా అక్కడే ఉన్నటువంటి మన హాలియా నది కానీ, తుంగపాడు బంధం కానీ, మన కృష్ణా వాటర్ను ఉత్తగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే మీ శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి గారి దగ్గర 1-4 సార్లు చెప్పించి 10 చెక్ డ్యాములు మంజూరు పెట్టించినాం. అందులో భాగంగానే ఇక్కడ చెక్ డ్యామ్ మంజూరు పెట్టించినాం. ఈ మాటూరు దగ్గర ఉన్న చెక్ డ్యాము దాదాపుగా 600 ఎకరాలకు అందించేటువంటి లిఫ్ట్ కోసం, ఇతర రైతుల కోసం ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవ్వరికి ఏ రకమైన మునక ఉండదు. దీన్ని ఖచ్చితంగా దానికి ఇంజనీర్లు వాస్తవాలు తీసుకొని ముగ్గు పోసి పని చేయిస్తారు. ఈ సీజన్లో పని చేయకపోతే పని కాదు. అందుకని అధికారులతో కొద్ది రోజులలో దీన్ని కార్యక్రమం మొదలుపెట్టి ఇచ్చేసి ఏది ఏమైనా రైతుకు లాభం జరిగే పని ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తుంది. ఇప్పటిదాకా గత పాలకులు చేయనటువంటి పని టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు చేస్తున్నారు. దీనికి సుమారు ఒక 3 కోట్ల రూపాయలతోటి మంజూరు పెట్టించినాం. ఇంకా కూడా ఎక్సైజ్ అవసరం పెట్టించేసి రైతులకు ఉపయోగపడేట్టు చేస్తాం. నేను చెప్పిన మాట ఎమ్మెల్యే చేయకముందు మీకు చెక్ డ్యామ్ కట్టిస్తానని చెప్పిన, ఖచ్చితంగా చెక్ డ్యామ్ మంజూరు చేయించిన. దీన్ని
నిరభ్యంతరంగా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను కట్టించి ఏర్పాటు చేస్తా. ఎవ్వరు కూడా ఏ రకమైన ఆందోళన పడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారులను తీసుకొచ్చేసి అధికారుల ద్వారా మార్కింగ్ పెట్టించి పొలాలు మునకుండా అవసరం కూడా సైడ్ వాళ్ళు కూడా పెట్టించేసి చేపిస్తా. మీకు ఏమి నష్టం రాకుండా చూస్తాను. పరిగి కొందూరుకు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు సాధన కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ దీక్షకు హాజరవుతారని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించకుండా వివక్ష చూపిస్తున్నారని, అందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాద్నగూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్, కౌన్సిలర్లు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ఈ ప్రాజెక్టు పేరు. ఈ యొక్క ప్రాజెక్టు తప్ప ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్నటువంటి మిగతా 4 లిఫ్ట్లు కూడా పనులు జరుగుతున్నాయి. కేవలం ఈ కొందుర్గు పరిగి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు మాత్రం జరగడం లేదు. జరగకపోగా మొట్టమొదట గవర్నమెంట్ సర్వే చేసిన డ్రాయింగ్స్ నా దగ్గర ఉన్నాయి. 21 టీఎంసీలు అని చెప్పి డ్రాయింగ్లో చూపించారు. ఆ తర్వాత దాన్ని కర్విన దగ్గర ముఖ్యమంత్రి ఈ 5 రిజర్వాయర్లకు ఒకే దగ్గర కర్విన దగ్గర టెంకాయ కొట్టిండు. నేను ఆ రోజు ఎమ్మెల్యేగా పరిగి శాసనసభ్యుగా నేను కర్వినకు పోయినా. అక్కడ నా చేతికి కూడా ముఖ్యమంత్రి స్వయంగా టెంకాయ ఇచ్చి కొట్టించిండు. నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడానికి భగవంతుడు మనకి అవకాశం కల్పించిండు. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా పుట్టి రైతుల కన్నీళ్ళు చూడొద్దు, సంతోషంగా ఉండాలి అన్న విషయంగా ఆలోచన చేస్తే ఈరోజు 6.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు నేను ఉదయం లేవగానే టీవీలో చూస్తుంటే కొండపోచమ్మ రిజర్వాయర్ ముఖ్యమంత్రి స్టార్ట్ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణకు ప్రాజెక్టులు కట్టొద్దని మేము చెప్పట్లేదు, కానీ ముఖ్యమంత్రి మా పరిగి కానీ ఇక్కడ వికారాబాదు, ఇక్కడ షాద్నగర్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రతిసారి చెప్తారు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్. మా పరిగిలో అయితే 3 సార్లు వచ్చిండు ముఖ్యమంత్రి, 3 సార్లు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ కడతామని చెప్పాడు. కానీ ఇంతవరకు కనీసం ఒక టెంకాయ కూడా ఈ యొక్క ప్రాజెక్టు దగ్గర కొట్టలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 టీఎంసీల చొప్పున సుమారు 7,000 కోట్ల రూపాయలతోన 203 జీవో ఈ నెల 5వ తారీఖు రోజు తీసుకొచ్చిండు. ఆయన 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోజుకు 3 టీఎంసీలు తోడేస్తే అసలు మన దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే పరిస్థితులు ఉన్నాయి. మా ప్రాంతం లోపల ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ టెండర్లు వెలవాలని చెప్పి గతంలో ఎన్నో పోరాటాలు చేసినాం. గతంలో రాజశేఖర రెడ్డి గారిని అడిగి మేము ప్రాణహిత చేవేళ్ళ శాంక్షన్ చేయించుకున్నాం వికారాబాద్ మీటింగ్లో. ఆ పనులు శంకర్పల్లి వరకు జరిగినాయి. నేను అండర్గ్రౌండ్ టన్నల్ దిగిన, కిలోమీటర్ల కొద్దీ ట్యూబ్లైట్లు పెట్టి టిప్పర్లు జేసీబీలు తిరుగుతున్నాయి. అదే పని కొనసాగినంటే ఇప్పటికల్లా నీళ్ళు వచ్చేస్తుండే మన ప్రాంతానికి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మేము ప్రజాస్వామ్య పద్ధతిలో మా యొక్క నిరసన తెలిపే విధంగా మీరు మాకు సహకరించాలి. ఈ యొక్క దీక్షను మేము గాంధీ సిద్ధాంతం ప్రకారం 2వ తారీఖు రోజు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు చేస్తాం. ఈ కార్యక్రమం లోపల మన పరిగి, షాద్నగర్, వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా రావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం పరువు రోడ్డు మీద పడిందన్న ఎంపీ సుజనా చౌదరి. ప్రజలు 150 సీట్లు ఇచ్చారని ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే రాజ్యాంగం ఒప్పుకోదని వ్యాఖ్య. హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనే వైసీపీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలన్న బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైకాపా సర్కార్కు ఎదురుదెబ్బ అన్న జీవీఎల్. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మరంగా సాగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. పేదల ఇళ్ల స్థలాల కొరకు ప్రభుత్వం కేటాయించిన 50 ఎకరాలలో గ్రావెల్ రహదారుల పనులు. చిత్తూరు జిల్లా పీలేరు మండలంలో పోలీసుల విస్తృత సోదాలు. 20 లీటర్ల నాటు స్వారా స్వాధీనం, ఒకరి అరెస్టు. రాజన్న సిరిసిల్ల జిల్లా మండల పరిధిలో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు. నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వీధి న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.